to do something like that. సో ఫరియా గారు, సో మీకు ఒక ఇమేజ్ ఉంది జాతిరత్నాల నుంచి వచ్చింది. ఆ ఇమేజ్ని క్యారీ అవుతూ ఉంది. ఇది స్ట్రాంగ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా? స్ట్రాంగ్ చేస్తుందండి, స్ట్రాంగే ఖచ్చితంగా. చేస్తుంది. అవును. సో ఏంటి మీరేంటి ఎలాంటి రోల్ అంటే మీరు కథ వింటున్నారు, లీనియర్ నాన్ లీనియర్ అని ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నట్టు వింటున్నారు కదా. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ రోల్? క్యారెక్టర్ పేరు శాలిని అండి. అండ్ తను బేసిక్లీ షీఈ్ అ యూట్యూబర్, షీఈ్ అ వ్లాగర్. అండ్ హౌ షీ ఇంటిగ్రేట్స్ విత్ ద ఓవరాల్ స్టోరీ తర్వాత తెలుస్తుంది. బట్ షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లవ్ ఇంట్రెస్ట్ విత్ ద మెయిన్ లీడ్. తరుణ్ గారు, విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అంటున్నారు, మీరు వెళ్తున్నారండి? నాకు ఇన్వైట్ రాలేదండి, రాగానే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేస్తాను. తక్కువ మన ఇద్దరం వెళ్ళిపోదాం. అంతేనా? తరుణ్ భాస్కర్ గారు, ఇక్కడ సార్, ఇక్కడ సార్, అక్కడ వీసా అక్కర్లేదు సార్ ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ డైరెక్టింగ్ ప్రతి సినిమాలో ఓ సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. అవును. అంటే డైరెక్ట్గా తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ వెళ్తుంటుంది. ఈ సినిమా మొత్తం చూస్తుంటే, టీజర్ చూస్తుంటే మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ అనిపిస్తుంది మీకు. మీ డైరెక్టర్గా మీరు హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టర్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? ఏం లేదండి, అంటే యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. నేను మానిటర్ వైపు కూడా చూడను. నేను వెళ్తా, వాట్ ఎవర్ ది డైరెక్టర్ సెజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన హ్యాపీనెస్ వరకే మొత్తం. దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కశ్యప్ అనమాట. సో ఆయన్నే మెన్యూవర్ చేస్తాడు, మేము జస్ట్ పపెట్స్ అంతే. సో మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు. ఏం డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు?